వదినా, సంధ్యకి నిన్నే చెప్పాం కదా ఈరోజు పొద్దునే గుడికి వెళ్ళాలని. మీరు ఎప్పుడు దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్టీలకి వెళ్ళి లేటుగా వస్తుంది. హర్ష, ఏంటి ఇక్కడిక్కడ తిప్పుతున్నా? చీకటి కదా, దారి మిస్ అయింది. పొద్దున్నే నవ్వుకుంటూ పడికిపోయాడు, మధ్యాహ్నానికల్లా శాశ్వతంగా ఎండిపోయాడయ్యా. డాక్టర్, ఏంటి పరిస్థితి? 4 పిల్లలు చనిపోయారు సార్. 2 పిల్లలు క్రిటికల్ గా ఉంటే టౌన్ కి పంపించాం సార్. ఎవరి పిల్లలు చనిపోయింది? అయిపోయిందిగా. చనిపోయిన వాళ్ళకి 10,000, దెబ్బ తగిన వాళ్ళకి 5,000. గవర్నమెంట్ తో మాట్లాడతాలే. 2 ఏళ్ల నుంచి నారాయణరావు గారు స్కూల్ పడిపోయే స్టేజ్ లో ఉందని చెప్తూనే ఉన్నారు. అది పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజు 4 పిల్లల ప్రాణాలు పోయాయి. నేనే చంపానంటున్నారా? అంటే కుర్రాళ్ళు కదా, మాట్లాడడం చేత చావదు. మీరన్నట్టు జరిగిందేదో జరిగిపోయింది. పక్క ఊళ్ళల్లో కూడా ఇంకో 10-15 జడ్పీఐ స్కూళ్లు ఇలాగే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని భయంగా ఉంది. మీరే ఏదైనా చేస్తే. నేను అదే చెప్తున్నా. పెద్దోడివి, ఇలాంటి పాడుబడిన బడుల్లో చదివే బదులు మా కాన్వెంట్లు ఉన్నాయిగా, జిల్లా మొత్తం తిరిగి మా కాన్వెంట్ లో చదవాలని నువ్వు అందరికి చెప్పాలి. మీ స్కూళ్లు మీ వ్యాపారాలు బాగుండాలని పిల్లల ప్రాణాలు తాడుకుంటారా? నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. పిచ్చామన్నా ఎక్కిద్దా? పిచ్చోళం కాక ఏంటి బాబాయ్? జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దోచుకుంటూ నోటికాడు కూడి నక్కుంటున్నా, నోళ్లు మూసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకని వాడితో గొడవ పెట్టుకుంటావా? చచ్చిపోతావురా బాబాయ్. ఈర్లపాడు జంక్షన్ దగ్గర బస్సులో దొరికారన్నా. ఎడ్ల బండి మీద నుంచి పడి ఒకటి చచ్చిపోయాడు. పొలంలో పాము కాటేసి ఒకటి చచ్చిపోయాడు. వడదెబ్బ తగిలి కూడిపోయాడు. బావిలో కాల్జారి ఒకటి చచ్చింది. ఎంత బాగుందిరా ఇలా రాసుకోవడానికి. ఈ వదిలేసి నా గురించి రాసి పైకి వెళ్తా అనుకున్నావా? ఏట్రా, మీరైనా చెప్పొచ్చు కదా, శశితో పెట్టుకుంటే పైకి రామో. పైకే పోతామని. ఇంకా భయపడతాననుకుంటున్నావా? నీ వల్ల ఈ చుట్టుపక్కల ఎవరు ప్రశాంతంగా బతకలేకపోతున్నారు. దాని బదులు చావటం మంచిది. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి హైవేలో పాడేసి లారీతో గుద్దించట్రా.
నేను చంపేశారు బాబాయ్. ఎదురెళ్ళి వాళ్ళకి ఏదో చేస్తాడని తోటలో దారుణంగా చంపేశారు. అన్యాయం చేశారయ్యా. ఎక్కడికి నాగులు? పట్నం వెళ్ళిపోతున్నాం నారాయణరావు గారు. అక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుని వీడిని చదివించుకుందామని. దానికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఇక్కడ కూడా ఆడు బాగానే చదువుకుంటున్నాడుగా. వీడిక్కడే ఉంటే వీడు అన్నలా చచ్చిపోతాడండి. మమ్మల్ని వెళ్ళి ప్రశాంతంగా బతకని అండయ్యా. ఒరే నాగులు, పట్నం వెళ్ళి ఏం చేస్తారా? మన ఊరు గురించి ఆలోచించండి రా. ఒరే అమ్మా, ఎవరన్నా చెప్పం వాడికి. ఒరే ఒరే, నా మాట ఏమన్నా? నాగులు నాగులు. 521. 521. 521 ఏంటి? ఈ ఊరి నుంచి ఒక్కొక్కరు వలస వెళ్ళిపోగా ఇంకా మిగులున్న కుటుంబాలు. ఓకే గో, కేక్ విల్ కమ్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే అచ్చా, హ్యాపీ బర్త్డే టు మీ. అమ్మ హర్ష వచ్చాడే. బాగున్నావు బాబు? బాగున్నాను. అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు. ఏదో నీ పుణ్యమాని మీ కంపెనీలో ఉద్యోగం అయినా వచ్చింది వీడికి. లేకపోతే ఈ జన్మ పెళ్లి కూడా అవదు బాబు ఈ సన్నస్కి. పుట్టినరోజు నాడు పెళ్లి గురించి ఇంతకి నువ్వే నా పెళ్లి కానీ చెల్లెలేవు. హర్ష మన పైకి వెళ్ళపరా. ఫ్రెష్ స్ట్రాబెరీ కేక్ ఆర్డర్ చేశాను. 1 అవర్ లో వస్తుంది. అద్భుతంగా ఉంటుంది సార్. బ్యూటిఫుల్ పీక్స్ పీక్స్. హే, మీ అప్పి లైటింగ్ అదరగొట్టేశాడే. ఏ చూడు, ఫ్లెక్సీ కూడా పెట్టాడు. అప్పి హడావుడి బాగానే చేశాడే. బర్త్డే కేక్ మ్యామ్. థ్యాంక్ యూ. కేక్ బాగుంది. పిల్లలు తీసుకెళ్ళి తినండి. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. హ్యాపీ బర్త్డే అప్పి. హ్యాపీ బర్త్డే టు మీ. మా ఫ్రెండ్ హర్ష. హాయ్. చారు నా మరదలు. హాయ్. 1 మినిట్. ఓ హలో, కేక్ పంపించారా? ఎవరికి ఇచ్చారా? నాకు ఇది రాలేదు మరి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సారీ హర్ష, 1 అవర్ లో కేక్ వచ్చేస్తుందా? ఐల్ గెట్ ఇట్. సారీ. ఎవరికి ఇచ్చారయ్యా? కేక్ లోపలికి వచ్చుంటే ఎప్పటికి అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అలా చేశానని వాడితో చెప్పొద్దు, ఏడ్చి చస్తాడు. అయినా ఈ వయసులో కేక్ కట్టింగ్లు, పాటలు పాడ్డాలు, క్యాండిల్స్ ఉదరాలు ఏంటండి? మీరన్నా చెప్పండి. తిక్కల వెదవ అందరినీ చంపేస్తున్నాడు. ఏం చేస్తుంటారు? ఎంబీఏ అయిపోయింది. రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నా. రూరల్ డెవలప్మెంట్ కోర్సా అంటే? అంటే విలేజెస్ ని మోడర్న్ మెథడ్స్ లో ఎలా డెవలప్ చేయొచ్చు, ఎలా ఎంపవర్ చేయొచ్చు అని ట్రైనింగ్. ఇంట్రెస్టింగ్. ఇలాంటి కోర్స్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ టైం చూడటం. చిన్నప్పటి నుంచి మా ఊళ్ళోనే చదువుకున్నాను, అక్కడే పెరిగాను. చాలా ఇచ్చింది మా ఊరు నాకు. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాను. ఓకే, కేక్ వచ్చినట్టుంది, మళ్ళీ వస్తున్నా. ఆ రోజు మార్నింగ్ ముగ్గు వేసిన అమ్మాయి నేను కూడా చూశాను. షీస్ నైస్. సెల్ఫీ చారు ఇంకా కేక్ చూస్తాను. స్పార్కిల్. హాయ్. నిన్న బర్త్డే పార్టీలో యా మీరేంటి ఇక్కడ? కార్ సర్వీస్ చేయించుకొని ఇలా వెళ్తుంటే మీరు కనపడ్డారు. సర్వీస్ స్టేషన్ ఇటువైపు ఎక్కడుంది? ఇక్కడే చూస్తారా? నో, నేను క్యాజువల్ గా అడిగాను. కాలేజ్ నుంచా? హాస్టల్కేనా? రండి, డ్రాప్ చేస్తా. నా హాస్టల్ ఎటువైపు మీకేం తెలుసు? మీకు తెలుసు కదా. రండి. సర్వీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది? లేదు, మీకోసం వచ్చాను. అర్థమైంది,
నిన్న పార్టీలో చూశాను, చాలా అందంగా ఉన్నావు. మళ్ళీ చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది. అంతేగా? నాట్ ఎగ్జాక్ట్లీ. నువ్వు చేసిన రూరల్ డెవలప్మెంట్ కోర్స్ బాగా నచ్చింది. ఆ కాలేజ్ గురించి కోర్స్ గురించి తెలుసుకోవాలని, ఇన్ఫాక్ట్ నాకు జాయిన్ అవ్వాలన్నది. అయితే నాతో పనేంటి? అడ్మిషన్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు. నేను ఈ హాస్టల్లోనే ఉంటానని మీకెలా తెలుసు? లాస్ట్ వీక్ మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటే బయట ముగ్గేయటం చూశాను. సర్వీస్ స్టేషన్లో కాదు, నిజం. బాయ్. బాయ్. చారుశీల, you're beautiful inside. హే, హాయ్. ఇందాక కార్లో డ్రాప్ చేసింది నిన్న పార్టీలో ఉన్నతనే కదా? ఆ పార్టీలో చూసినప్పటి నుంచి ఆ ఫేస్ ని మర్చిపోలేకపోతున్నామే. అసలు నీకెలా తగిలాడు? కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిటింగ్ గురుడు. లవ్వా? బాబా అంతా ఓపెన్ అవ్వట్లేదు. నాకు కోర్స్ అంటే ఇష్టం, కాలేజ్ అంటే ఇష్టం అని కవర్ చేశాడు. బట్ ఎక్కువ ఆగలేడులే. రేపో ఎల్లుండో ఓపెన్ అయిపోతాడు, అప్పుడు చెప్తాను కుర్రాడి సంగతి. హే, కొంచెం అతనిపించట్లేదా మీకు? తను మన వెంట పడే ఛాన్స్ ఉన్న ఫేసా అది. ఒక్క నవ్వు నవ్వితే చాలు, గిలగిల్లాడి అల్లాడి ఒళ్ళో పడిపోతాం. ఓ అవునా? ఆల్ గైస్ ఆర్ ద సేమ్. రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, కొత్త డెవలప్మెంట్స్ ఏంటో చెప్తాను. హాయ్ హర్ష. సుభాష్. Good morning. Today we will learn about science and technology in rural development. In this context, rethinking institutional capacity and governance is must. Many recommended measures for rural development cannot be effective without significant capacity building and institutional support. In some areas, decentralization should be promoted to reinforce positive trends or increase accountability. But in some areas, states are dysfunctional. హాయ్. హాయ్. హాస్టల్కేనా? యా, హాస్టల్కి. నువ్వేమనుకోనంటే ఒకటి అడగనా? వాట్? అంటే ఈ రోజే జాయిన్ అయ్యాను కదా, ప్రీవియస్ క్లాసులు మిస్ అయ్యాను. వాటికి సంబంధించిన నోట్స్ నీ దగ్గర ఉంటే నోట్ చేసుకొని ఇచ్చేస్తాను. నేను అంతగా నోట్ చేయలేదు, లైబ్రరీలో బుక్స్ చూస్తే చాలు. ఓ అంతేనా? ఏమైందే? క్లాస్ లో జాయిన్ అయ్యాడా? ఓపెన్ అయ్యాడా? జాయిన్ అయ్యాడు. పెద్దగా పట్టించుకోకుండా నేనే కొంచెం దూరం పెట్టాను. అవునా? అవును, తను మాత్రం క్లాస్ వినకుండా నా వైపే చూడటం. నిజంగానే చూశాడు.